అడమ్మా దివ్యాంశు కొంచెం అది కుంటుతున్నాడు దాదా లేచి నార్మల్గా నడు. అరే ఇలా పాకరా నడ్డం మానేసి పాకేస్తున్నాడు. కాలు రే కాలు నెంపొద్దు పరిగెట్టడం అవసరమా అదిగో. హాయ్ గైస్, అందరికీ నమస్తే. చూసారు కదా, సో కాలు అయితే కొంచెం ఏదో అయ్యింది, మనోడు కుంటున్నాడు. నిన్న లైక్ సంథింగ్ ఏదో గుచ్చుకున్నట్టుంది, అంటే లైక్ తెల్లగా ఏదో కనపడిందంట, వీళ్ళు తీసారు. అది అడుగుకుంటానే పోతుంది. రే అంత నొప్పిలో కూడా ఏంట్రా నువ్వు? వాళ్ళ పొద్దున్న లేచినప్పుడు ఏంటంటే వీడు కొంచెం అలాగా నడుతూ కుంటున్నాడు, ప్లస్ ఏంటంటే అప్పుడప్పుడు అని ఎడుతున్నాడు అనమాట. సో ఇంకా హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం. నేను ఈ హాస్పిటల్ ని చూపిద్దాం అనుకున్నాను వేరే వీడియో సరదాగాను, బట్ వీడికి ఏదో ఇప్పుడు ఇబ్బందిలో చూపిస్తా అనుకోలేదు. మన సబ్స్క్రైబర్ అనమాట హాస్పిటల్లో. సో అక్కడ పిల్లలకి చూస్తారు బాగాను. సో అక్కడికైతే వెళ్దాం, మొత్తం సర్వీస్ అంతా కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. అంటే అది ప్రమోషన్ కాదు, అంటే నేను నార్మల్ గా కాదు, అంటే మేము మామూలుగా వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత మాకు బాగా నచ్చింది. ఒకవేళ రిప్లై కానీ ట్రీట్మెంట్ కానీ ఆడికైతే వెళ్ళగానే ఒక 2 days లోనే తగ్గిపోతుంది. ఫీవర్ వచ్చినప్పుడు వెళ్ళాం, వామిటింగ్స్ అప్పుడు వెళ్ళాం. అవసరమైన వరకే మెడిసిన్ వాడతారు. అవును, మ్యాక్స్ అయినా మెడిసిన్ గానీ యాంటీబయాటిక్స్ కానీ ఇప్పుడు ఏంటంటే గైస్, యాక్చువల్లీ మేము చాలా పిల్లల హాస్పిటల్కి వెళ్ళాము. మన దాంట్లో ఛానల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు కాబట్టి మెజారిటీ. మాకైతే రాజమండ్రిలో చాలా వరకు పిల్లల హాస్పిటల్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. పట్టించుకోరు, యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు. అసలు ఆ క్యూలో నుంచోడానికి 1-2 గంటలు అయిపోయి పిల్లోడితో అసలు చాలా కష్టమైపోయేది. ఇక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అయితే మాకు చాలా బాగుంది అనమాట. చిన్న చిన్న ఇష్యూస్ కి అయితే ఈయన ఫోన్ లోనే మాట్లాడేస్తారు అనమాట. అసలు ఎవరు నువ్వు మాట్లాడుతున్నావు? చూద్దరు కానీ మీరు కూడాను బ్లాగ్ లో తీద్దాం అనుకున్నాం, సపరేట్ బ్లాగ్ దీని గురించి ప్రత్యేకంగా. బట్ ఇప్పుడు వీడు కుంటున్నాడు కొంచెం, సో వీడిని ఎలాగో తీసుకెళ్తున్నాం కాబట్టి బ్లాగ్ కింద తీస్తున్నాం అనమాట. సో వెళ్దాం, చలో. వీడు చూడండి ఎంత కాలు నొప్పిలో కూడా చూడండి, కాలు అయితే కుంటుతూ ఇలా నడుపుతున్నాడు. మన వెళ్దాం ఆచి. ఏ ఫింగర్? పెన్ కాదురా, ఫింగర్. బేబీయా? ఓకే, అదే ఫింగర్. అది బేబీ ఫింగర్. బేబీ ఫింగర్ ఒకటా చెప్తావా, ఇంకేం చెప్పవా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? బాయ్ చెప్పు నాన్నమ్మకి. ఫ్యాన్ చూపి, చూపి. ఫ్యాన్స్ ఇచ్చదా? కట్టేసాడు ఫ్యాన్. నాకు ధూళి ఎక్కువ. మళ్ళీ ఈ యాస కాళ్ళు నొప్పి వచ్చినాడు, యాసలు వేసి లైట్ వైట్ అంటాం. వైట్. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. సో గైస్, ఇప్పుడు వెళ్ళబోతున్న హాస్టల్ కదండి, అది హాస్పిటల్ అండి. నోరు తిరగలేదు. హాస్పిటల్ పేరు అయితే వచ్చేసి ఏబీసీ అనమాట. చాలా క్రియేటివ్ గా పెట్టారు. ఏబీసీ అంటే బేబీస్ చూస్తారు కాబట్టి ఏబీసీ అని పెట్టుకున్నారు అనుకున్నాను నేను ఫస్ట్. కాకపోతే మా మేడం జాగ్రత్తమ్మా, నువ్వు ఎవనువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. పట్టుకెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు యూట్యూబర్ గుద్దేహాడు అని చెప్పేసి నన్ను వేస్తారు న్యూస్ లో. సో హాస్పిటల్ ఏంటంటే పేరు వచ్చేసి ఆద్య బేబీ కేర్ అనమాట. ఆద్య అనేది వాళ్ళ అమ్మాయి పేరు అనమాట, బేబీ అనేది వాళ్ళ అమ్మగారి పేరు అనమాట. సో ఆద్య బేబీ కేర్ అని చెప్పి అలా నేమ్ అయితే కనుక పెట్టుకున్నారు, అలా పెట్టారు అనమాట. అలా ఏబీసీ హాస్పిటల్ అని పెట్టారు. ఇది లొకేషన్ అయితే మనకు వచ్చేసి ఏవపార రోడ్ అనమాట. ఏవపార రోడ్డు మనకి కరెక్ట్ గా ఎలా అంటే కేఫ్ కాఫీ డే ఉంటారు కదా, అక్కడ అనమాట స్టార్టింగ్. చెప్పాలంటే సదరన్ స్పైస్ పక్కన ఇది. సో అక్కడ అనమాట. రాజమండ్రిలో ఎవరైనా ఉంటే కనుక ఎదురుగుండా హాస్పిటల్ ఉంటుంది కదా, ఎదురుగుండా వేరే హాస్పిటల్ ఉంటుంది. చెస్ట్ కి చూస్తారు మనకి కరెక్ట్ కాదు, అడ్రస్ ఆ హాస్పిటల్ ఎదురుగుండా అని చెప్పారు. ఎందుకు కానీ ఒకవేళ ఫ్యామిలీ ఆడియన్స్ ఉండి పిల్లలకి ఒకవేళ హాస్పిటల్ చూపించుకోవాలంటే కనుక ఇది ది బెస్ట్. మీకు లైన్ తక్కువ ఉంటుంది, పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఉంటుంది అక్కడ. నేను వెళ్తా అంటే హాస్పిటల్ లైక్ మనం వెయిట్ చేస్తాం కదా, ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, ఆడుకోవడానికి ఉంటుంది. అండ్ బుధవారం వీళ్ళు ఫ్రీగా చేస్తారనమాట. వెళ్తే ఒకవేళ మీరు ఫ్రీగా చూపించుకోవచ్చు. కన్సల్టేషన్ ఇస్ ఫ్రీ. సో
పొద్దున్నే మాటలు రావు గైస్ మనకి, రాత్రిలో మాటలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు క్యూ చాలా ఉంటది. ఇప్పుడు నా క్యూ అంతా దాటుకుని డాక్టర్ వరకు వెళ్ళినా సరే సరిగ్గా చూడరు. ఒక 2-3 మినిట్స్ లో 2-3 మినిట్స్ కూడా ఉండదు, 1 మినిట్ లో నుంచున్నంత సేపు కూడా ఉండదు. ఏదో అడుగుతారు, రాసేస్తారు, ఒక 10 అరుకులు రాసేస్తారు, వెళ్ళిపోమంటారు. ఇక్కడైతే అలా కాదు, మనకు కావాల్సినన్ని క్వశ్చన్స్ మనం అడగచ్చు. ఆయన ప్రశాంతంగా మొత్తం అన్ని మనకి డీటెయిల్ గా చెప్తారు. మనం చెప్పిన ప్రతిదానికి అయితే రెస్పాన్స్ బాగుంటది. అండ్ ప్రతిదానికి మందులతోనే ట్రీట్మెంట్ కాదు, కొన్ని మామూలుగా చెప్తారు, అవసరమైన దానికి మాత్రమే ఇస్తారు. బాగా మనకు పిల్లలకు కూడా అవన్నీ వేరే అయ్యి వాడేయకూడదు కదా, ఇష్టం వచ్చినట్టు చిన్న బేబీస్ కి కావాల్సినన్ని అలా వాడుకోవచ్చు. చెప్తారు కూడా మెడిసిన్ లేని కానీ, అది పక్కన పెడితే మెడిసిన్ లేని కానీ చెప్పేది అన్ని కూడా పక్కన పెడితే మనకి రాత్రి ఎనీ టైం మీరు ఫోన్ చేసినా కానీ ఆయన రెస్పాన్స్ ఉంటుంది. అది ది బెస్ట్ అనమాట. వీడికి అప్పుడప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు రాత్రి ఏం చేయాలో మాకు అర్థమయ్యేది కాదు, మేము పేరెంట్స్. అలాంటప్పుడు 2ంటికి 3ంటికి ఫోన్ చేసినా ఆయన ఇస్తాడు. ఓకే, ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ ఉంది, లైక్ ఇంకా అవ్వట్లేదు మా వల్ల అనుకుంటే ఫోన్ చేసి అనుకోండి. ఆయన ఇల్లు హాస్పిటల్ ఒకటే అనమాట, పైన ఇల్లు కింద హాస్పిటల్ పెట్టుకున్నాడు ఆయన. సో ఆయన ట్రీట్ కూడా చేస్తున్నారు అలా ఎమర్జెన్సీగా. ఎవరైనా పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. రాజమండ్రి దగ్గర ఇది ఓన్లీ మీకు యూజ్ అవుతుంది అని అంతే, అంతకు మించి ఏమీ కాదు. ప్రమోషన్ యాక్చువల్లీ వాళ్ళ ఆధార్ కార్డు పెట్టాలి మా పిల్లోడికి. సో ఆధార్ కార్డు పెడితే వాడికి పాస్పోర్ట్ కూడా చేయించేస్తే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం పిల్లోడితో. అండ్ అలాగే మా మమ్మీ డాడీ మొత్తం అందరు కూడా. మమ్మీ డాడీ ఇప్పుడు దాకా ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే వెళ్ళలేదు, అది కూడా చూద్దాం ఇంటర్నేషనల్ ట్రిప్ కి. సో ఇప్పుడు ఆధార్ కార్డుకి ఒకవేళ కుదిరితే వెళ్దాం, హాస్పిటల్లో బేగా పని అయిపోతాయి కనుక. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూద్దరియండి, మీరే చూద్దరియండి, మీకు ఎన్వైరన్మెంట్ అక్కడ అంతా కూడా అర్థమవుతుంది కదా. యానిమల్ సౌండ్స్ చెప్పు దివ్యాంశ్. క్యాట్ ఏముంటది, మే డాగ్, బౌ బౌ, గోట్, మే కోడి, కుక్కు, కోడి కోడి, కాకి కా, ఎలిఫెంట్, లయన్, కాకి. అయిపోయింది యానిమల్ సౌండ్స్. స్మార్ట్ రా నువ్వు. అయిపోయా అంటే వచ్చేసాం. సో గైస్ ఇప్పుడే లొకేషన్ కి అయితే వచ్చాం అనమాట. అక్కడ కేఫ్ కాఫీ డే అండ్ అలాగే స్టైల్ యూనియన్, సో దాని ఆపోజిట్ రోడ్ లో అనమాట, ఏవప్పర్ రోడ్ లో. కార్ ఇక్కడ పార్క్ చేసాం, వీళ్ళ పార్కింగ్ బాగోదు. సో ఇక్కడ కన్రా బ్యాంక్ సైడ్ అనమాట. మేజర్ కాకపోతే హ్యాపీ, కాళ్ళకి మరి ఏం గుచ్చుకుందో తెలియదు మరి. గైస్ హాస్పిటల్ అయితే ఇదనమాట, ABC చిల్డ్రన్ హాస్పిటల్ అనమాట. పైన డాక్టర్ ఉంటారు, కింద హాస్పిటల్ అనమాట. ఇక్కడ ఎదుగుండి పిల్లలు ఆడుకోవడానికి ఏరియా కూడా ఉంటుంది అనమాట. ఆజియా బేబీ కేర్. చలో లోపలికి వెళ్ళిపోదాం. భయం వేస్తుంది, ఇడికి భయం వేస్తుంది. ఇంజక్షన్ పొడిచేస్తారా రే భయం, రే లోపలని పెర్రకి పొడిచేస్తారు ఇప్పుడు. ఏం టార్చర్. కూర్చో, వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం అంటున్నాడు, వెళ్ళిపోదాం. బాయ్ 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 అంటే ఏం కాదు టెంపరేచర్ నాన్న. మరి చూడు, లైట్ చందమా మరి టెంపరేచర్ చూడొద్దా నాన్న? రమ్మన్నారంట డాక్టర్ గారు, వెళ్ళాలి ఇప్పుడు. కాదు ఒకసారి హాయ్ చెప్దాం. అరే టాయ్స్ చూడు. ఏమంటారమ్మా నిన్ను? ఎవ్వరు ఏమనరమ్మా. అయ్యో హాయ్ చెప్పడం వచ్చాను. వెళ్ళిపోతావా? ఇంకో చూడు కోడి. మామూలుగా ఏదో గుచ్చుకుంది, వైట్ కలర్, అది పంచదార అంత ఉంది, చిన్నది. అది తీసాము. నైట్ పడుకుని పోయాడు, మార్నింగ్ లేచిన తర్వాత కుంటున్నాడు. కాలు ఏమన్నా బెంకిన పెట్టిందా లేదా గుచ్చుకున్నందుకు అని. లేదు, సేమ్ పంచదార. ఏదో అది గుచ్చుకున్నందుకు చాలా చిన్నగా రెడ్ గా అనిపించింది అంతే. తర్వాత క్లీన్ చేసేదా లేదు. నేను చూపిస్తాను, వీడియో చూపిస్తాను. లెఫ్ట్ లెగ్.
వస్తున్నారు చూడు ఇంకా అలా చూడు అలా చూడు అలా చూడు అదిగో చూడు 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 ఒక్కసారి కాళ్ళు చూస్తారు మరి చూడకపోతే ఎలా నాన్న ఏంటి చూడు బ్లడ్ వచ్చేసింది రాయరు. వెళ్ళిపోదు మనం వెళ్ళిపోదాం బాయ్ చెప్పు బాయ్ చెప్పు తొందరగా బాయ్ చెప్పు వెళ్ళిపోదాం బాయ్ చెప్పు వచ్చానా లాక్కుని వచ్చేస్తారు మెడిసిన్స్ మర్చిపోతున్నావు అంటే ఇంటికి నానా వచ్చేసాం ఇంటికే బాబోయ్ ఈ ఏరియా వదిలేంత వరకు ఎడుతూనే ఉంటాడేమో రే నానా ఎంత బాగా చూసారు నేను డాక్టర్ గారు చెప్పు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. సో గైస్ చూసారు కదా మనోడు ఏ రకంగా ఎడుతున్నాడు. బయట హాస్పిటల్లో టచ్ కూడా చేయరు వచ్చి పిల్లలు సరిగ్గాను. ఈయన వచ్చి ఆడిస్తూ మళ్ళీ ఏదోటి రైమ్స్ చెప్తూ ఆ విధంగా పట్టుకుని చూసి అంత బాగా కేర్ తీసుకుంటారు అనమాట. అందుకే ఇష్టం ఈయన దగ్గరికి రావడం మాకు. సో హెల్ప్ఫుల్ అయితే కనుక కింద చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే వీడు ఆధార్ కార్డ్కి వెళ్దాం. హాస్పిటల్ నుంచి కారు దాకా వచ్చేదాకా వీడు కంటిన్యూస్లీ ఏడుతాను. ఇప్పుడు చూడండి ఎంత సైలెంట్ కూర్చున్నాడు. సో డెఫినెట్లీ ఖచ్చితంగా పిల్లలు ఉంటే ఖచ్చితంగా రండి, బాగా చూస్తారు. ఈయన నైట్ టైం మీరు ఫోన్ చేసినా ఎత్తుతారు అన్నమాట. అది మొత్తం డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. నైట్ టైం చాలాసార్లు చూసాడు ఈయన. డబ్బులు పంపిస్తా ఉన్నా సరే కాన్సల్టేషన్ కాల్ కి అసలు ఇది కూడా తీసుకోలేదు అనమాట. అంత బాగా చూసారు. సో చలో మరి ఇప్పుడు ఆధార్ కార్డు చూద్దాం. ఆ పని అయితే ఓకే, లేకపోతే మరి ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా రాలేదంట. వస్తారండి, నేను ఒక్కరోజే లీవ్ అని చెప్పారు, వస్తారు, ఆ నెంబర్కి ఫోన్ చేయండి అంటున్నాడు. ఫోన్ చేసి ఎత్తలేదు అసలు, ఎత్తలేదు. ఆధార్ గురించి వచ్చాం బట్ ఇక్కడేమో ఫోన్ ఎత్తలేదు ఆవిడ. సో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్స్ పెట్టారు అన్నమాట చాలా చోట్ల బ్యాంకుల దగ్గర. మరి ఇప్పుడు చూడాలి. ఇప్పుడు మరి ఇంకో దగ్గరికి వెళ్ళి చూస్తాను. అక్కడ కూడా అవ్వకపోతే ఇంకా ఆధార్ ఇవాళ కూడా అవ్వలేనట్టే. వీడికి మెడిసిన్స్ అయితే వచ్చేసి ప్రస్తుతానికి పెయిన్ కిల్లర్స్ అయితే ఇచ్చారు. పెద్ద మేజర్ గా ఏమేం కనబడట్లేదు. చూద్దాం ఒక రోజు ఆగి స్వెల్లింగ్ ఏమైనా వస్తే చూద్దాము అది ఇది అని చెప్పేసి అన్నారు అన్నమాట డాక్టర్. ప్రస్తుతానికి పెయిన్ కింద వాడు ఏమైనా ఫీల్ అయ్యి ఏడిస్తే గనక అప్పుడు ఇవ్వమన్నారు అన్నమాట పెయిన్ కిల్లర్స్. నేను అప్డేట్స్ ఒకవేళ కామెంట్లో చెప్తాను. ఓకే సెట్ అయిందా లేదా అని చెప్పేసి. అండ్ బై ద వే ఇది వచ్చేసి సామ్సంగ్లో తీసాను బ్లాగ్. ఎలా అనిపించిందో చెప్పండి. మన సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో తీసాను అనమాట. క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి. మొన్న ఫోన్ అది కూడా అన్బాక్సింగ్ కూడా చేశాను మన మెయిన్ ఛానల్. ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది, అది కూడా చెక్అవుట్ చేయండి. మరి ఇప్పుడు వీడియో అయితే ఇంతే. సో హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి తీసాను అనమాట. సో సామ్సంగ్లో కంటిన్యూ చేయాలా లేకపోతే కెమెరా తీసుకురావాలా అది కూడా కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇది కెమెరా లాంటి క్లారిటీ ఇస్తుంది అనుకుంటున్నా. నాకు కూడా చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, మొబిలిటీ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా పాకెట్ నేను తీసి చేయొచ్చు. సో అదనమాట ఇప్పటికి బ్లాగ్ ఇంతే. కీ స్మైలింగ్ అండి గుర్తుపెట్టుకోండి. మీకంత పిల్లలు అంటే టేక్ కేర్ బాబా. దిస్ ఇస్ సార్వైట్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. Kita